ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు అన్ని గవర్నమెంట్ ఉండి కోట్ల డబ్బు ఖర్చు పెట్టి డ్వాక్రా గ్రూప్స్ని లేకపోతే స్కూల్ పిల్లల్ని వీళ్ళని బస్సులు పెట్టి వీళ్ళందరినీ ఎక్కించుకొని వస్తూ వాళ్ళు తప్ప మామూలు జనం ఎవరన్నా ఒక్కళ్ళు ఉన్నారా? ఎవ్వరు అసలు ఒక్కళ్ళు. మీరు మొన్న లోకేష్ యాత్ర చూశారుగా, ఎక్కడ అనంతపురం, ఇక్కడ కర్నూలు, ఒక్కళ్ళు లేరు. రోడ్డు పక్క నిలబడి ఇలా చెయ్యి ఊపేవాళ్ళు లేరు. ఇది వీళ్ళ పరిస్థితి. ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఒక ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకుడు, డబ్బు లేదు వాళ్ళ దగ్గర, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాపం అన్ని ఎలక్షన్లు కంటెస్ట్ చేసి చేతిలో పైసా లేని పరిస్థితుల్లో ఉన్నారు. చెప్పినట్టు లోకేష్ వెళుతున్నప్పుడు పబ్లిక్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు, పబ్లికే లేరు. చూసినప్పుడు మీకు సంతోషంగా అనిపిస్తుంటుందా? సంతోషంగా ఉన్న పరిస్థితి ఇదని అర్థం అవుతుంది మనకి. ఇది సంతోషం ఏదో పెద్ద అంతదానికే మనం అంత సంతోషపడాలా? మనం ఒక మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళం, నవ్వుకుంటాం, మా మనవడేగా, ఇదిరా నీ పరిస్థితి బాబా నువ్వు తెలుసుకోనే అని చెప్పాలనిపిస్తుంది. ఏం వద్దంట. నేనైతే నన్ను అడిగితే మాత్రం హాయిగా ఇంట్లో వాడికి బిర్యానీ ఇష్టం అట, ఆ బిర్యానీ తింటూ ఇంట్లో ఉంటే మరీ మంచిదని నేనైతే కోరుకుంటా. నేను ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో పొరపాటును కూడా రావద్దు, అస్సలు రాకూడదు. తప్పు, అది చాలా తప్పు. వ్యవస్థను నాశనం చేయటమే అవుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రతిపక్ష నేత, అతనికి ఏమి డబ్బులు లేవు, అధికారం లేదు, పైగా వేధింపులు, కేసులు, ఈ విధమైనటువంటి ఒత్తిళ్ల మధ్య కూడా అతను వెళుతుంటే జనం ఎట్లా ప్రభంజనంగా వస్తున్నారు మీరు ఆలోచించండి. ఇప్పటికీ ఈ 10 సంవత్సరాల చరిత్రకి ఇతను ఒక లీడర్. జగనే మోస్ట్ పవర్ఫుల్ లీడర్, అందులో సందేహమే లేదు అస్సలు. ఈ జనరేషన్కి ఈజ్ ఏ లీడర్, ఇంకా నో కంపారిజన్, నాట్ ఎట్ ఆల్. ఇంక వాళ్ళనొద్దు, పెద్దవాళ్ళని తీసుకురావద్దు. ఇక్కడికి మాత్రం ఈ జనరేషన్కి జగన్ లాంటి లీడర్ మాత్రం ఏ పార్టీలో కూడా లేరు, ఇప్పటికీ లేరు.